హాయ్ గైస్, వెల్కమ్ టు మాయానగరి. ఇప్పుడే బైకర్ మూవీ చూశాను భయ్యా. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఫుల్ వీడియో చూసి మీ ఒపీనియన్ ని కూడా నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. మంచి కామెంట్ కి నా సైడ్ నుండి బైకర్ కి 2 టికెట్స్ గివ్ అవే ఇస్తాను. ఇంకా స్ట్రైట్ గా పాయింట్ కి వస్తే, కంపేర్ చేయడానికి కాదు కానీ నిన్న రాకాజా చూసినాక బాగుంది కానీ ఒక కంప్లీట్ మూవీ చూశాననే ఫీల్ అయితే రాలేదు భయ్యా. మెయిన్లీ దాని జోవియల్ అండ్ కొంచెం సిల్లీ నెరేషన్ వల్ల. కానీ బైకర్ మాత్రం నాకు ఆ ఫీల్ ఇచ్చిందనే చెప్పాలి. ఇన్ఫాక్ట్ చాలా రోజుల తర్వాత తెలుగు నుండి ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టిన మూవీ వచ్చింది అనిపించింది. సినిమాలో ఫ్లాస్ లేకపోలేదు, కానీ అటెంప్ట్ జెన్యూన్ గా అనిపించినప్పుడు కొన్ని ఫ్లాస్ ని కూడా ఇగ్నోర్ చేయొచ్చు అనిపిస్తుంది. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడితే యాక్షన్ అండ్ రేసింగ్ సీన్స్ భయ్యా. హానెస్ట్లీ చెప్పాలి అంటే టీజర్ చూసినప్పుడు బాగుంది అనిపించింది, కానీ తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది చూశాక ఇది కూడా రొటీన్ కమర్షియల్ అటెంప్టే అనుకున్నా. బట్ మూవీలో మోటోక్రాస్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేశారు. మరీ గ్రేట్ అని చెప్పను, కానీ ఏదో చుట్టేశారు అని కూడా అనిపించదు. స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఆ ఎఫర్ట్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ బైక్ సీక్వెన్స్ తో పాటు ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది భయ్యా. దాని కొరియోగ్రఫీ అండ్ హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్ నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే చాలా వరకు డీసెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్యా. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ ని బానే ప్లే చేశారు. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కొన్ని ప్లేసెస్ లో బాగా కనెక్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్స్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హై బీట్స్ తో బాగా అనిపించింది. ఓఎస్టీ కోసం వెయిటింగ్. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది స్టోరీ భయ్యా. చాలా రొటీన్ గా అనిపించింది. ఎందుకంటే ఈ బీట్స్ తో చాలా మూవీస్ ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే ఈజీగా గెస్ చేసేయొచ్చు. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేశారు అనిపించింది. స్పోర్ట్స్ మూవీస్ లో నేచురల్ స్పీడ్ మెయింటైన్ చేస్తేనే ఆ హై ఫీల్ వస్తుంది భయ్యా. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే బైకర్ ఇస్ ఎ నాట్ గ్రేట్ ఫిలిం. అలా అని కంప్లీట్ గా స్కిప్ చేయాల్సిన సినిమా కూడా కాదు. ఇన్ కేస్ మీకు స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీస్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేసేయొచ్చు. మీరు కూడా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.